నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. అత్యంత బాధాకరమైన సంఘటన. మనం ఇంతకు ముందు కూడా దీని గురించి మాట్లాడాం. బట్ అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉండింది. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇంకొంచెం ఆలోచిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మన విజయారెడ్డి గారి ఇన్సిడెంట్ చూసినప్పుడు సాఫ్ట్వేర్ తను టీమ్ లీడర్గా ఉన్నారనంటే ఎంతమందిని చూసుంటారు, ఎంతటి కష్టంలో నుంచి ఆమె వచ్చుంటారు. కాకపోతే భర్త సురేందర్ రెడ్డి గారు చెబుతున్న మాటలను బట్టి చూస్తే ఇంట్లో జరిగిన ఆ బిట్రేని ఆమె తట్టుకోలేకపోయారేమో. కూతురుగా నన్నే ఇంత మోసం చేస్తే నా పిల్లల పరిస్థితి ఏంటి అని అనుకున్నారేమో. అందుకోసమే ఆమె అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇవి చూస్తుంటుంటే. ఏమంటారు విజయారెడ్డి గారి ఇన్సిడెంట్లో? ఇప్పుడు అన్నీ బాగుంటాయండి. ఇప్పుడు నిన్న మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి మనకి. నాకు గుర్తొచ్చిందండి ఆ విషయం. ఎంత బాగా చదువుతారటో ఆ పిల్లలు. ఆ పాప సెకండ్ ఇయర్, బాబు ఫస్ట్ ఇయర్ కదా. రిజల్ట్స్ వచ్చిండేవి. 1 month సమ్మర్ హాలిడేస్లో లీవ్ తీసుకుంటే దుబాయ్ వెళ్ళొచ్చే పని లేదు. అబ్బాయికి ఎంసెట్ ఉంటే అవసరమైతే ఆవిడ సెలవు పెట్టి చదివించుకోవటము ఏమో ఉండేవి. అసలు ఆమంటూ ఉంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. కానీ ఆమె లేకుండా ఆ పిల్లల్ని ఆవిడతో పాటు తీసుకుని వెళ్ళిపోయి కనీసం ఇలా జరిగింది, నేను దీని నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, మీరు వచ్చి నాకు తోడుగా ఉండండి అని హస్బెండ్తో చెప్పున్నా ఇంత దారుణం జరిగేది కాదు. కానీ చాలామంది అండి అక్కడక్కడ మన సినిమాల్లో కూడా చూపిస్తారు. ఇది ఏంటంటే ఎవరినైతే బాగా ఎక్కువగా నమ్ముతారో, ఎవరితో అయితే అసలు మొత్తం వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళకి ఇచ్చేసినట్లు ఫీల్ అవుతారో వాళ్ళు కానీ మోసం చేస్తున్నారు అనేది అర్థమైతే గనక దాన్ని భరించి 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 ఏదో ఒక రోజు ఒక విరక్తి లాంటిది వచ్చేస్తుంది. ఇప్పుడు విజయారెడ్డికి అలాంటి విరక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మొదటి నుంచి కూడా ఏంటి అంటే తను అత్తగారు ఫ్యామిలీ తోటి కాస్త తామరాకు మీద నీటి పొట్టులా ఉండి కొంచెం వాళ్ళని దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా ఈ కుటుంబంతోనే ఉంది. ఈ కుటుంబంతో ఉన్నందుకు మరి వీళ్ళు ఇలా చేయకోకుండా ఉండున్నట్లయితే గనక తను జీవితాంతం వాళ్ళ బ్రదర్కి తోడుగా ఉండేది. నిజానికి ఇప్పుడు ఒక రకంగా విజయారెడ్డి బంగారు బాత్ అనుకోండి, రోజు గుడ్డు పెడుతుంటే మాకు చాలలేదు అని చెప్పి కోడిని కోసుకున్నట్లు చేద్దామని చూశారు వీళ్ళు. ఏవో 1-2 ప్లాట్ల దగ్గర ఆవిడని ఏదో మోసం చేసి ఆ డబ్బులు మాకు ఇమ్మని ఏదో మొత్తానికి ఆవిడనైతే ఒత్తిడి పెట్టారు. పైగా అసలు మా అండ లేకపోతే నీకు ఇవన్నీ ఎలా దక్కుతాయో కూడా చూద్దాము, మేమేమి మా మాట వినకపోతే నీ దాకా ఇవన్నీ వచ్చేవి కూడా మేము చెయ్యము, ఇట్లాంటివి ఏమీ లేకోకుండా ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇంతలా ఆ రోజు ఎందుకు ఆలోచించలేదు అంటే ఆలోచించేవాళ్ళమేమో. వాళ్ళ బ్రదరు ఓ చిన్న నాటకం ఆడాడు, అంటే ఒక ట్రిక్ ప్లే చేశాడు ఆ బ్రదరు. ఎవరైనా మాట్లాడారంటే మీడియాలో నేను కేసు పెడుతున్నాను, మీ మీద పరువు నష్టం దావా వేస్తాము అన్నంతలాగా చెప్పి, అలా చెప్పారంటేనే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ బ్రెయిన్ ఎట్లా ఆలోచిస్తుంది. అది ఇది కాకపోతే అసలు మేము మా మా చెల్లిను పిల్లలు చనిపోయినట్టు మేము కూడా చనిపోతే గానీ మీకు తృప్తి ఉండదా అన్నట్లు ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయితే అతను అలా వీడియో రిలీజ్ చేయడంతో మీడియా మొత్తం నోరు మూసుకున్నాడు. అది ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలే కదా చేశాడు. అయితే ఇతను గనక భర్త గనక ఏమాత్రం ఒక్క చిన్న కంప్లైంట్ పెట్టున్నా ఈ పార్టీకి ఎంతో కొంత ఇన్వెస్టిగేషన్ జరిగేది. ఇక్కడ జరిగింది పొరపాటు. ఇప్పుడు పోలీసులు కూడానండి పలానా వాళ్ళపైన మాకు అనుమానం ఉంది అంటేనే వాళ్ళు కదిలేదే కష్టం. అసలు ఎవరో కంప్లైంట్ చెబితే వాళ్ళు ఎందుకు కదులుతారండి? అసలు వాళ్ళు కదలరు. వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఇంట్రెస్ట్? ఇప్పుడు ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళు ఏడుస్తారు. అలాగే అయిపోయింది ఈ స్టోరీ.
అసలు ఇప్పుడు అతను బాధ చూస్తుంటే వర్ణాతీతం. కానీ ఇది జరగగానే ఫస్ట్ మనం భర్త మీద అనుమానం వ్యక్తం చేస్తాం, అవును. ఎవరైనా సరే. ఒకవేళ భర్తకి ఏదైనా జరిగితే భార్య మీద అనుమానం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ లో సురేందర్ రెడ్డి గారి మీద అలానే చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు, అత్తింటి వారిపైన అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఉన్నది ఆమె ఇక్కడ కాబట్టి తల్లి సొంత తమ్ముడు ఇంత మానసిక వేదనకు గురి చేస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోయామండి. అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగాల్సిందంటే, ఇప్పుడు అతను నిజంగా అలాంటి వాడు అయ్యి ఉంటే గనక వీళ్ళు అసలు ఊరుకునేవాళ్ళు కాదు. కానీ బట్ మొదటి నుంచి మాత్రం మీరు ఈ స్టాండ్ తీసుకున్నారు. వీళ్ళు వదిలేవాళ్ళు కాదు. అతని పైన ఏదన్నా ఎలిగేషన్స్ చూపించగలిగితే గనక వీళ్ళు వదిలేవాళ్ళు కాదు. కానీ అతను ఎంతో కొంత తెలిసినా అతను ఒక రకంగా అయోమయంలోకి వెళ్ళిపోయానని చెప్తున్నాడు పాపం. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, నాదంతా తెరిచిన పుస్తకం, నేను మంచోడిని కాదు, నేను అక్కడ ఇప్పుడు తమ్ముడు భార్య చాలా ఎలిగేషన్స్ చేసింది, మొదటి నుంచి వేధించేవాడు ఇట్లా అని. మరి మొదటి నుంచి వేధించేవాడు అయినప్పుడు ఆ అమ్మాయి చనిపోయినప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? మీరు ఇచ్చి ఉండాల్సింది కదా ఆ రోజే. ఇప్పుడు అతను అలాంటి వాడని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఇతనేం చెప్తున్నాడు, పాత సంగతులు నాకు పెద్దగా తెలీదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో డిస్కషన్ స్టార్ట్ చేశాకనే నాకు వాళ్ళ సంగతి అర్థమైంది, కాబట్టి నేను కంప్లైంట్ చేస్తున్నాను అంటున్నా. ఇప్పుడు మొదటి నుంచి కూడా ఎంతో కొంత భార్యకి అతను కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఉంటాడు. ఇలా కాదు, నువ్వు నమ్ముతున్న వాళ్ళే నీకు వెనకమాల గోతులు తీస్తారు అని ఏమి చెప్పకుండా అయితే ఉండడు అతను. కాకపోతే అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకునేంత పరిస్థితులు అతను లేకుండా అయిపోయాడు. భార్య 2 పిల్లలు చనిపోయారనేసరికి మరి ఆ కండిషన్లో అతను కంప్లైంట్ చేయలేదు. మీకేం పోయే కాలం వచ్చింది, మీరెందుకు కంప్లైంట్ చేయలేదు? నిజంగా ఇప్పుడు మాట్లాడే మాటలు కనుక నిజంగా వాస్తవాలైతే మీరు కంప్లైంట్ చేసి ఉండాల్సింది కదా. ఒక్కటే ఇక్కడ చక్కగా బంగారం దగ్గర పెట్టుకున్నారు. బంగారానికి డాక్యుమెంట్లు ఉండవు కాబట్టి, లిక్విడ్ క్యాష్కి డాక్యుమెంట్లు ఉండవు, అవి మీరు ఎత్తేసారు, మీరు తీసేసుకున్నారు. ఇకపోతే ఉన్నది డాక్యుమెంట్లు మీరు ఏమీ చేయలేరు, అతను ఏమీ చేయలేడు. అంటే అతను ఇంకా ఒక రకంగా డాక్యుమెంట్లు ఎక్కడ ఏమున్నాయో తెలిస్తే గనక అతను డూప్లికేట్స్ తీసి అమ్ముకోగలడు, లేదంటే ఉంచుకోగలడు. వీళ్ళు అసలు ఏమీ చేసుకోలేరు, ఆ పేపర్లు పెట్టుకున్నా కానీ వీళ్ళు ఏమీ చేసుకోలేరు. అందుకే వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అర్థమైందండి? ఇప్పుడు ఒక్కొక్కరికి డాక్యుమెంట్లు పోతే వాళ్ళు ఏం చేస్తారంటే, డాక్యుమెంట్లు పోయినాయని లాయర్ కంప్లైంట్ ఇచ్చేసేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి డాక్యుమెంట్లు తీసుకుంటారు, అంటే డూప్లికేట్ తీసుకుంటారు. ఇది ఒక లీగల్ ప్రొసీజర్. ఇది తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక రకంగా అది డూప్లికేట్ అని రాసి ఉంటుంది తప్పితే దానివల్ల పెద్ద నష్టం ఏమీ లేదు. ఎవరన్నా కొనుక్కోవాలంటే ఆలోచిస్తారు. కానీ బ్యాంక్స్ కూడా ఈ విధానంలో తీసుకుంటే లోన్స్ కూడా ఇస్తారు. బ్యాంక్స్ వాళ్ళకి అబ్జెక్షన్ ఉండదు. కొంతమంది ఇండివిజువల్స్ ఏంటంటే ఆ వంక చెప్పి తక్కువ కొట్టేద్దామని చూస్తారు. సరే, అతను అవన్నీ చేసుకోగలిగేవాడు, మీరేమి చేసుకోలేక అతనికి బేరం పెట్టి 70 లక్షలు ఇవ్వు మాకు అంటే, ఇప్పటి వరకు ఎంత తిన్నారో మీకే తెలుసు, పెట్టిన అమ్మాయికి తెలుసు, తిన్న మీకు తెలుసు. తన పిల్లలతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా హోటల్స్ తీసుకెళ్లేదని, ఎక్కడంటే అక్కడికి తీసుకెళ్లేదని, చాలా బాగా చూసుకునేది. అందుకోసమే ఆమె జీర్ణించుకోలేకపోయారండి. ప్రేమగా ఉన్నాను ఇలాగా అంటే ఇది ఒక రకంగా ద్రోహం కదా. అదే బిట్రే చేశారు. అవును, ఈ ద్రోహాన్ని నిజంగా ఆ అమ్మాయి ఎలా తట్టుకోగలిగిందో అంటే, ఆ అమ్మాయికి మొత్తం అర్థమయ్యేసరికి దాన్ని కంట్రోల్ చేసుకుంటానికి ఆమె ఎంత సమాధానం చెప్పుకుందో, ఎంత మదన పడిందో. నిజంగా ఆమె దీని నుంచి బయటపడి ఉంటే గనక అండి, హస్బెండ్ని తోడుగా పెట్టుకొని వాళ్ళ మీద పోరాటం చేసి సాధించి ఉండాల్సింది. అంత కూడా అక్కర్లేదండి, 2 పిల్లలు టీనేజర్స్, వాళ్ళకి కాస్త ధైర్యాన్ని నింపుండి రండి మనం ఫైట్ చేద్దామంటే పిల్లలు ఆమెకు తోడుగా ఉండేవారు. పిల్లల్ని ఇట్లాంటి వాటిలో దించకూడదు. నన్ను అడిగితే వాళ్ళు చదువుకుంటున్నారు కదా, వాళ్ళని చదువుకొనివ్వాలి. ఇందులో ఈ ఫైట్ లోకి దించాల్సింది, కావాల్సినంత ఇన్పుట్స్ ఇచ్చి హస్బెండ్ దించి ఉండాల్సింది. భార్య భర్త ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని ఈ అమ్మాయి పేరు మీద ఉన్నాయి కదా, ఏం పోతుంది? మహా అయితే వాళ్ళతో రిలేషన్షిప్ కట్ అవుతుంది. ఏం కట్ అయితే ఈ పిల్లలైనా సరే
వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది. అలా కాదమ్మా చేద్దామని కూడా మారు మాట చెప్పలేదంటే ఒకసారి అర్థం చేసుకోండి అసలు ఎంత కదా. ఈరోజు పిల్లలు అట్లా లేరండి, లేరు. క్వశ్చన్ చేసే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఉన్నారు. కానీ ఆ పిల్లలు అలా కాదు. అమ్మ మాటకి అవును. మరణ శాసనం ఒకటి గీస్తే Follow అయిపోయారు. దాటలేదు అంతే. రావట్లేదు. అంటే టీనేజర్స్ కొంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఇన్సిడెంట్స్ గురించి చూసినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాను. ఉమ్. ఇలాంటి సిచ్యువేషన్ కదా అంటే ఇలానే మనం అనలేదు కానీ ఇండైరెక్ట్గా ఎందుకు క్వశ్చన్ చేస్తాం ఉమ్. అన్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేశారు. అది ఇక్కడ చాలా బాధాకరం. అసలు ఇప్పుడు వాళ్ళ బ్రదర్ గాని వాళ్ళ మదర్ గాని ఎంతలా ఈమెని భయపెట్టి ఉండకపోతే, బాధ పెట్టి ఉండకపోతే ఈ నిర్ణయం తీసుకుంటుంది తను. అసలు ఆమె ఒకటండి, ఆమె అసలు డబ్బులు బంగారం తీయాల్సిన అవసరం ఏంటి? సొంత ఇంట్లో మన ఇంట్లో మనమే దొంగతనం చేసుకుంటామా? అదే కదా ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది మనకు. అది ఇది ఇది చూస్తే తెలియట్లా, అర్థమైపోయింది కదా ఇక్కడ. అర్థమైంది. చాలా అంటే చాలా 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 బాధాకరం. చాలా బాధాకరం. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో కూడా నేను ఇదే చెప్తాను. ఏదైనా సరే, ఓడిపోయినా, అవమానం పొందినా, ఒకరికొకరిని మోసం చేసుకున్నా, ఈ రోజు నుంచి ఇట్లాంటివి జరగవు అని ఒక మాట అనుకొని భార్యాభర్త ఒక మాట మీద ఉంటే గనక ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం ఆలోచిస్తారంటే వీళ్ళకి అన్నీ చెప్పేశాము అంటే వీళ్ళ దగ్గర చులకనైపోతామేమో, రేపు ఎప్పుడన్నా మీ వాళ్ళే నిన్ను అలా చేశారు అని భర్త ఏమన్నా అంటాడేమో. వీళ్ళు చాలా 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 ఆలోచించారండి. కానీ ఆవిడ అంత ఆలోచించకుండా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళున్నట్లయితే, నా పరిస్థితి ఇది అని చెప్పున్నట్లయితే, వాళ్ళు ఆవిడకి ధైర్యాన్ని చెప్పి, నువ్వు ఇలా నీలో నువ్వు కుమిలిపోవటం కాదమ్మా, నీ భర్తతో మాట్లాడుకుని నువ్వు నీ భర్త ఒకరికొకరు తోడుగా ఉంటే నీకు ఈ సమస్య ఉండదు, నువ్వు దీని నుంచి బయటపడగలుగుతావనే నమ్మకాన్ని ఇచ్చుండేవాళ్ళు. అది అది జరిగి ఉండాల్సింది. అట్లీస్ట్ ఎన్ని మోసాలు జరగనివ్వండి, ఎన్ని ద్రోహాలు జరగనివ్వండి, నమ్మక ద్రోహం జరగనివ్వండి, కానీ ఈ ఒక్కటి జరుగుంటే గనక విజయారెడ్డి చనిపోయి ఉండేది కాదు. చాలా బాధాకరం. అందుకే ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు మాత్రమే ఆలోచించుకోకుండా, మీలో మీరు మదనపడి దిగులు పడి కుంగిపోకుండా, ఆత్మహత్యల వైపు వెళ్ళకోకుండా ఓపెన్ గా మాట్లాడాల్సిన వాళ్ళ దగ్గర మాట్లాడితే మీకు ఒక మనశ్శాంతి వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. అప్పుడు మీరు పోరాడగలుగుతారు. థ్యాంక్ యూ అండి.